నమస్కారం. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మన బాలయ్య గారి డాకు మహారాజ్ విజయోత్సవ పండుగను అనంతపురంలో నిన్న జరిగిన విజయోత్సవ పండుగ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికి కూడా నా శిరస్సు వంచి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దాదాపు 50,000 మంది పైగా అభిమానులు వచ్చినప్పటికీ ఎలాంటి చిన్నపాటి సమస్య కానీ, తొక్కిసలాట కానీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ రాకోకుండా ఇంత అద్భుతంగా ఈ మధ్య కాలంలో జరిగిన ఐకానిక్ ఈవెంట్ అని అందరూ చెప్తూ ఉంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అలా జరగడానికి బాలయ్య బాబు అభిమానులు అంటే క్రమశిక్షణ వారు పేరు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి ఒక సామాన్య మా అభిమానులాగా ఆయన కూడా చేరి అక్కడే ఉండి పనులన్నీ పర్యవేక్షించి తన సహాయ సహకారాలు అందించడం నిజంగా కూడా అభినందనీయం, గర్వకారణం. దాని తర్వాత ఎక్కడ ఏ చిన్నపాటి సమస్య కూడా రాకుండా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, కంప్లీట్ పోలీస్ సిబ్బంది ఇంత అద్భుతంగా చేసి మన జిల్లా ఒక పేరుని, గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారని నిజంగా మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి వేడుకలు అనంతపురంలో జరగాలని మనం కోరుకోవాలంటే ఇలాంటి ఏ సమస్యలు రాకోకుండా విజయవంతం అయితేనే మిగతా సినిమా నిర్మాతలు కానివచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు అనంతపురంలో చేసుకోవడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతో మంది తాకిడి అంటే బాలయ్య గారి ఫంక్షన్ అంటేనే ఎక్కడెక్కడి నుంచో కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్, ఫంక్షన్ మేము రావాలి అని చెప్పేసి మాక్సిమం వచ్చిన వారు అందరికి కూడా మేము పాసులు అందజేయడం జరిగింది. కాకపోతే ఇంకా చాలా మందికి పాసులు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే మాకు పాసులు 22వ తారీఖు ఫంక్షన్ అన్నప్పుడు ఆ రోజు ఉదయం మార్నింగ్ 7:30 పాసులు రావడం, మధ్యాహ్నం 1 o'clock వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి కొంతమందికి ఇవ్వలేకపోయినాము. చాలా మంది మా దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండిపోవడం, అది ఒక్కటే నాకు ఒక చిన్నపాటి అయినప్పటికీ కూడా ఇంత నన్ను అర్థం చేసుకుంటారు. ఎంబీకే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు నేను ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆశీర్వదించారు, అభినందించారు. ముఖ్యంగా నా టీంలో ముఖ్యంగా బాయినేని రాము కావచ్చు, నవీన్ చౌదరి కావచ్చు, మన శరత్ కావచ్చు, రవిచరణ్ కావచ్చు, జిప్సీ చంద్ర కావచ్చు, రాకేష్ కావచ్చు, గుత్తా ధనంజయ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా భుజస్కంధాల మీద తీసుకుని మన బాలయ్య బాబు ఫ్యాన్స్ కొండ కావచ్చు, రాయుడు, సురేష్, వెంకటేష్, ఇంకా ప్రతి ఒక్కరు ఒక భుజస్కంధాల మీద తీసుకొని దీన్ని నాతో అనునిత్యం ఉన్నారు. అలాగే ఎంబీకే ప్రతి ఒక్కరు అందరూ కూడా మా కోఆర్డినేటర్స్ గురించి నా సపోర్ట్ ఇక్కడ నుండి హెల్ప్ చేశారు. మన బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు బాలయ్య గారు అనంతపురంలో చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆ రోజు ఒక బాధ్యత లాగా భావించి ఆ విజయోత్సవాన్ని ఆయనకి బహుమతిగా అందించామని మేము అనుకుంటున్నాము. ఇలాంటి భవిష్యత్తులో జరిగే విధంగా అనంతపురం ప్రజలు దీన్ని ఒక క్రమశిక్షణతో పాటించారు. భవిష్యత్తులో ఏ సినిమాకి సంబంధించిన విజయోత్సవ వేడుకలైనా అనంతపురంలో జరుపుకోవాలి అనేలాగా గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే అంగు ఆర్పాటాలు బాలయ్య బాబు అంటే ఎలా ఉంటుందో అపూర్వ స్వాగతాలు అన్ని లైఫ్ లో మెమొరబుల్ ఈవెంట్ లాగా ఇది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా బాబీ అన్న, లవ్ యూ బాబీ అన్న, నీ గురించి ఎంత చెప్పినా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే నీ షూటింగ్ టైంలో కానీ నిన్ను కలిసినప్పుడు కానీ అన్న మీ అభిమానులు గొప్పగా చెప్పుకునే సినిమా అవుతుందన్న బాలయ్య గారి సినిమా, కొడుతున్నామన్నా అని చెప్తున్నాడు. ఆయన అసలు మాటల్లో కాదు, మాటల్లో కంటే చేతల్లో అంతకంటే ఎక్కువ చూపించి మా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరి గుండెల్లో ఒక చిరస్థాయిగా ఒక బ్రదర్ లాగా నిలిచిపోయాడు. అంతకంటే తమన్ గారు, మా ఎంపీకే తమన్, మీకు తెలుసుగా బాలయ్య బాబు అంటేనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆయన కోసమే తయారు చేసి పెట్టుకున్నట్లుగా ఒక రేంజ్ మా మ్యూజిక్ అందిస్తున్న మా బ్లాక్ బాస్టర్ తమన్ గారు. అలాగే డిఓపి, అసలు అద్భుతమైన డిఓపి కన్నల్ గారు ఇచ్చిన డిఓపి ఎంతో, అసలు బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటే ఎంతో అసలు ఆ బ్యూటీ, ఆ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడనరీ. మా అభిమానుల గుండెల్లో ఈ చిత్ర యూనిట్ ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ కార్యక్రమానికి కూడా ఇంత దూరం టెక్నీషియన్స్ అందరూ ఇచ్చేసారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు యూనిట్ మొత్తం, హీరోయిన్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఎన్బీకే 50 years సందర్భంగా నేను చేయించిన ఎన్నో వీడియోస్ ని గతంలో అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అక్కడ బాలకృష్ణ గారు ప్లే చేశారు. ఇక్కడ అనంతపురంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో నా ఎన్బీకే 50 years కోసం నేను తయారు చేసిన ఏవీలు అన్నింటినీ కూడా ఇక్కడ ప్లే చేసి ఒక స్పెషల్ సాంగ్ ను కూడా ఇక్కడ నేను చేయించింది కూడా ఇక్కడ ప్లే చేశారు. ఇలాంటి అవకాశం కల్పించిన బాలకృష్ణ గారు కూడా నిజంగా నా
అభినందనలు తెలుపుకుంటున్నా. అండ్ అన్న, మీరు ఏదైతే అనంతపురంలో జరపాలని తీసుకున్న నిర్ణయానికి మా శక్తివంతుల మీ అభిమానులు అందరం కలిసి ఇచ్చిన మీకు బహుమతిగా అనుకుంటున్నాం. భవిష్యత్తులో మరిన్ని వేదికలు ఫంక్షన్స్ ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పాత్రికేయులకి, మీడియా మిత్రులకు, నా స్నేహితులకు అందరికీ కూడా, జిల్లా ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. జై బాలయ్య. జై జై బాలయ్య.